హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 25 మార్చి అనగా ఈరోజు 2 గంటల సమయానికి ఈ వీడియో చేయడం జరిగిందండి. ఏపీ ఉద్యోగుల పెన్షన్ల మార్చి నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం, అలాగే పే స్లిప్స్ కూడా డౌన్‌లోడ్ అవుతున్నాయండి. సో, ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. సో, దయచేసి వీడియోనైతే చివరి వరకు చూడడానికైతే ప్రయత్నం చేయండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే జీతాలు మరియు పెన్షన్ బిల్లులు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అప్‌లోడ్ అవుతున్నాయండి. 2024 ఫైనాన్షియల్ ఇయర్‌తో బిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. డీడీఓ గారి పరిధిలో పే స్లిప్స్‌లో అయితే వస్తూ ఉన్నాయి. సో, మొదటగా మనము నిధి యాప్‌లో లాగిన్ అయిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. సో, ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదండీ! దీనిపైన క్లిక్ చేయవలసి అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా మై ప్రొఫైలు, పర్సనల్ ఐడీ డీటెయిల్స్, అడ్రెస్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, పే స్లిప్స్, బ్యాంక్ డీటెయిల్స్ అని అయితే వస్తాయి. ఇక్కడ మనము పే స్లిప్స్ మీద అయితే పే స్లిప్ కింద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందండి. సో, రెగ్యులర్ పే స్లిప్స్ 2024 సంబంధించిన పే స్లిప్ మీద ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే అది మన పే స్లిప్స్‌కి రీడైరెక్ట్ అవుతుంది. సో, అంటే పే స్లిప్స్ చూపిస్తుంది, ఓపెన్ అవుతుందండి. సో, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పే స్లిప్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2024 అంటే 1 మార్చ్ 2024 టు 31 మార్చ్ 2024 వరకైతే ఈ బిల్లు సంబంధించిన బిల్ అండి ఇది. సో, ఫస్ట్ మనకు మన సీఎఫ్ఎంఎస్ ఐడీ అయితే ఇక్కడ చూపియడం జరుగుతుంది. తర్వాత మన నేము, ఇక హెచ్ఓఏ నంబర్ అయితే చూపిస్తుందండి. పే పీరియడ్ అంటే ఎన్ని రోజులకి చెల్లిస్తున్నాము, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఈ బిల్లు చూపిస్తుంది. సో, బిల్ నంబర్ అయితే 2024తో జనరేట్ అవుతున్నాయండి. అదొకటి గమనించాలి. 2023 అనేది ఎళ్ళిపోయింది. తర్వాత 2024 తర్వాత 4 డిజిట్స్ అయితే వస్తున్నాయి. ఇక రైట్ సైడ్‌లో చూసుకున్నట్లయితే హెచ్ఆర్‌ఎం ఐడీ వస్తుంది. తర్వాత డిసిగ్నేషను వాళ్ళ డిసిగ్నేషను, ఇంకా పే స్కేలు, తర్వాత ఎన్ని డేస్, ఎన్ని డేస్‌కి పే చేస్తున్నామనేది. ఇక మనం బేసిక్ పే ఎంత, డియర్‌నెస్ అలవెన్స్ ఎంత, హెచ్ఆర్‌ఏ ఎంత, డీటెయిల్స్ అన్నీ గూడా వస్తాయి. ఇక్కడ నెట్ డిడక్షన్స్ పోను నెట్ వాల్యూ అయితే మనకిక్కడ లాస్ట్‌లో చూపియడం జరుగుతుందండి. గ్రాస్ వాల్యూ, నెట్ వాల్యూ. ఇలా అయితే మనకు పే స్లిప్స్ అయితే ఉంటున్నాయండి. సో, కాబట్టి పే స్లిప్స్ అయితే చాలా వరకు డౌన్‌లోడ్ అవుతున్నాయి. మీరు కూడా మీ పే స్లిప్స్ ఇంకా డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.